సో ఫైనల్గా థర్డ్ వీక్ ఎలిమినేషన్ ఆఫ్టర్ సో మెనీ డౌట్స్, ఎవరు అవుతారా ఎవరవరా అని జరిగినటువంటి సిచ్యువేషన్లో ఫైనల్గా అయితే ఒకరు ఎలిమినేట్ అయ్యారు. నేను నేమ్ అయితే డైరెక్ట్గా చెప్పను, బట్ మన సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వాళ్ళకి రెడ్ కార్డ్ చూపించారు, వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారు. ఇది చెప్పాలంటే నిజంగా మా చేతులరా మన చేతులు కాల్చుకున్నట్టే ఉన్నది. తనే ఓన్గా సెల్ఫ్ నామినేట్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వీక్ అంతా బిహేవ్ చేసి గేములు సరిగ్గా ఆడకుండా అండ్ బిగ్ బాస్ని తిడుతూ ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా తనే ఎలిమినేట్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్ నుంచి. యాక్చువల్గా తను క్యాపబుల్ పర్సన్, నిఖిల్తో అంత లెవెల్కి ఉండాల్సినటువంటి పర్సనే. అన్నిట్లో స్మార్ట్గా ఆడతాడు, థింక్ చేస్తాడు, క్లారిటీ ఉంది ఏది అలాగే ఏంటి అనేది. బట్ ఆ చిన్న కనుక మిస్టేక్ చేయకుండా ఉండి గేమ్ని బిగ్ బాస్ ఇచ్చిన విధంగా ఆడుంటే ఓవర్గా అగ్రెసివ్ కూడా ఆడాల్సిన పని లేదు. అక్కడ ఏమి ఇచ్చాడో ఆ రూల్స్ ఫాలో అయ్యి తిట్టకుండా ఉంటే బిగ్ బాస్ని ఉండేవాడేమో లోపల హౌస్ లోపల. ఇవన్నీ జరిగేటప్పటికి అండ్ బయట ఓటింగ్ కూడా కౌంట్ చేస్తారు కదా, మనకి ఓటింగే మెయిన్. సో అదంతా చూసి ఆ పర్సన్ ఎలిమినేట్ చేశారు. అండ్ మీ ఎనాలిసిస్ ఏంటి అనేది ఒకసారి చూడండి, అలాగే కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు అనేది.